ఓం శ్రీ మాత్రే నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 276వ నామం భైరవి. అమ్మ నామాల్లో 276వ నామం భైరవి. అమ్మ భైరవుని భార్య శక్తి. భైరవుని శక్తే అమ్మ. భైరవుని భార్య గనక భైరవి అన్నారు. కన్యా పూజలు చేస్తారు. చేసేటప్పుడు కుమారి పూజ అంటారు. ఆ చేసేటప్పుడు 12 సంవత్సరాల పిల్లలకు భైరవి అని పేరు పెడతారు. మార్తాండ మధ్యలో ఉన్న భైరవుడు, భైరవుని భార్య భైరవి అన్నారు. అమ్మని భైరవి అనే పేరు ఎందుకు వచ్చిందంటే భైరవుని భార్య గనక భైరవి అన్నారు. తర్వాత 277వ నామం భగమాలిని. భగము అంటే వెలుగు, ఐశ్వర్యము, మాలలు, కాంతి వరుసలు, ఐశ్వర్య వరుసలు ఇవన్నీ కలిగిన తల్లి గనక భగమాలిని అన్నారు. విద్య అనే అర్థం కూడా ఉంది. మాల అంటే వరసగా ఉన్న దాన్ని మాల అంటారు. తిథిని నిత్యాదేవతల్లో ప్రతి తిథికి ఒక దేవత ఉంటుంది. తిథులంటే నిత్యం ఉండేవి కనుక నిత్యాదేవతలు అంటారు. ఆ నిత్యాదేవతల్లో విధియ ద్వాదశ ఆదిత్యుడు, నెలకొక ఆదిత్యుడు. ఒక్కొక్క నెల ఒక్కొక్క సంవత్సరంలో 12 రాసుల్లో సూర్యభగవానుడు ఒక్కొక్క రాశిలోకి వచ్చి నెల ఉంటాడు, మాసం. దాన్ని వచ్చేటప్పుడు సంక్రమణము అంటారు. ఏ రాశిలోకి వస్తే ఆ సంక్రమణం అంటారు. అలా ఆ రాశిలో నెల రోజులుండి తర్వాత ఇంకో రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకని ఆ ప్రవేశించిన రోజున ఆ రాశి పేరు చెప్పి సంక్రమణము అంటారు. 12 రాసుల్లోనూ 12 నెలలు ఉంటాడు సూర్యనారాయణమూర్తి. అప్పటికి సంవత్సరం పూర్తవుతుంది. మరి 12 ద్వాదశ ఆదిత్యులు అంటారు. 12 మంది సూర్యులు అంటారు. నెలకొక ఆదిత్యుడు అంటారు. సంవత్సర కాలానికి 12 మంది అంటారు. మరి భగుడితో మొదలైన 12 మంది ఆదిత్యులు ఎవరి రూపము అంటే ఆ తల్లి యొక్క స్వరూపమే. ఆ తల్లే అన్ని రూపాలు ధరించి అన్ని పనులు చేస్తుంది. అలా ఆ రూపాన్ని సృష్టించి ఆ రూపానికి శక్తినిచ్చి ఆ పనులను చేయిస్తుంది. సూర్యుడి దగ్గర నుంచి అణువు వరకు అమ్మ సృష్టించిన సృష్టిలోనివే. మనకి సూర్యుడు జగత్తుకి ఆధారం. సూర్యనారాయణమూర్తి ఆయనే సృష్టి స్థితిలయాలు చేస్తున్నాడు అని అనుకుంటాం. ఇంకా విచారణ చేస్తే ఆ సూర్యునికి శక్తినిచ్చేది అమ్మ. ఆ సూర్యునికి శక్తినిచ్చేది అమ్మ అని తెలుస్తుంది. మరి 12 మంది సూర్యులు అన్నారు. ఆ సూర్యుల పేర్లు కూడా మనం తెలుసుకుందాం. ధాత, మిత్రుడు, ఆర్యముడు, శుక్రుడు, వరుడు, అంశువు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు. వీళ్ళు ద్వాదశాదిత్యులు అంటారు. 12 మంది సూర్యులు అంటారు. మరి 12 రాసుల్లో 12 నెలలు సూర్యభగవానుడు ఉంటాడు. అవన్నీ నెల నెల ఒక్కొక్క రాశిలో తిరిగి వచ్చేసరికి సంవత్సరం అవుతుంది. ఆ రాశిలోకి ప్రవేశించడమే సంక్రమణము అంటారు. అలా మాల అంటే వరుసగా ఉన్నదాన్ని మాల అన్నారు.
భగము అంటే మాల అని కూడా అర్థం ఉంది. మరి తిథి నిత్య దేవతల్లో విద్య యొక్క అధిదేవత అట్లా మరి భగుడితో మొదలైన 12 మంది ఆదిత్యులు ఎవరి స్వరూపము అంటే ఆ అమ్మ యొక్క స్వరూపమే అని మనకి తెలియజేశారు. కనుక అమ్మకు భగమాలిని, భైరవి భగమాలిని అయినటువంటి తల్లికి మనం నమస్కారం చేసుకుంటూ, అమ్మా సృష్టిలో అన్నీ నీవే కదా, సృష్టించింది నువ్వే, పోషించేది నువ్వే, మరి ఐశ్వర్యాన్ని ఇచ్చిన నువ్వే, జ్ఞానాన్ని ఇచ్చిన నువ్వే. మరి అన్నీ వెలుగు అంటే కాంతి, కాంతి అంటే జ్ఞానము, జ్ఞానము అంటే నిన్ను తెలుసుకునే జ్ఞానమే అసలైన జ్ఞానం కదా అమ్మ. అందుకని అమ్మ నిన్ను తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని మా మీద దయతో అనుగ్రహించి జ్ఞాన మార్గంలో నడిపించి ముక్తిధామాన్ని చేర్చు తల్లి అని. భగమాలిని అంటే ఐశ్వర్యము, సమగ్రత, పరాక్రమము, కీర్తి, సంపద, జ్ఞానం, విజ్ఞానం అనే 6ంటికి భగము అని పేరుంది. అందువలన భగవంతుడు అనే పేరు వచ్చింది. తల్లి అందుకని అమ్మ భగవతి అన్నారు. ఐశ్వర్యం అంటే ఒక్క ధనమే కాదు, మనకి ఏ భాగ్యం ఉన్నా అది ఐశ్వర్యం క్రిందే వస్తుంది. పరాక్రమము, ఆ పరాక్రమము మంచి వాటి మీద పరాక్రమం చూపి కీర్తిని సంపాదించాలి. సంపదని చక్కగా మనకి ఉన్న సంపదని దాన ధర్మాలకి పంచి పుణ్యాన్ని పెంచుకోవాలి. జ్ఞానంతో మనం జ్ఞానంతో నడుచుకుని విజ్ఞానవంతులు అవుతారు. ఇవన్నీ కలిపి భగం అంటారు. ఎన్ని సంపదలు ఉన్న తల్లి కనుక ఆ తల్లిని భగమాలిని అన్నారు. ఆవరణ దేవతల నామాల్లో తరచుగా భగ శబ్దం పునరావృతం అవుతూ ఉంటుంది. అందుకని అమ్మని ఆ తల్లిని భగమాలిని అంటారు. అటువంటి భగమాలిని మాతకు నమస్కారం చేసుకుంటూ మంగళం పాడదాం. అన్ని ఐశ్వర్యాలను ఇచ్చి జ్ఞాన ఐశ్వర్యాన్ని మాకు ప్రసాదించి జ్ఞాన మార్గంలో నడిపించి నీ ధామానికి చేర్చుకో తల్లి అని వేడుకుంటూ మంగళం పాడదాం. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఓం